ఆషాఢమాసం పురస్కరించుకొని అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఆర్యవైశ్యులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని మంగళవారం శాకంబరి దేవిగా అలంకరించి సారె సమర్పించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అమలాపురంలో వేసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రతి సంవత్సరంలాగే ఈరోజు కూడా శాకంబరి అలంకారంలో దర్శనమిచ్చారు. అలాగే ఈరోజు మహిళలచే ఆ గడియార స్తంభం దగ్గర నుంచి సారి తెచ్చి మన సుబ్బాలమ్మ తల్లి గ్రామదేవత అయిన గ్రామదేవతకి ఫస్ట్ కులదేవం తర్వాత గ్రామదేవత, అలాగే గ్రామదేవతకి కూడా చీర సారీ స్వీటు అన్నీ కావిడి ఇచ్చి అమ్మవారికి ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరి అందరూ కూడా మళ్ళీ వాసవి అమ్మవారికి ఇచ్చి ప్రసాదం కింద ఇచ్చి అక్కడ బయట ఏర్పాటు చేయడం ఉంది. అలాగే సాయంత్రం అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రసాదాన్ని వాళ్ళకి వితరణ చేయడం జరుగుతుంది. ముందుగా పట్టణంలోని స్థానిక గడియార స్తంభం సెంటర్ నుంచి ముమ్మిడివరం గేట్ సమీపంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు వందలాది మంది ఆర్యవైశ్య మహిళలు సారెతో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో భాగంగా మార్గ మధ్యంలో గ్రామదేవత సుబ్బాలమ్మ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కూడా సారె సమర్పించారు. ఈ సంవత్సరం అమ్మవారికి స్వీట్స్, పండ్లు, నూతన వస్త్రాలతో ప్రత్యేకంగా సారె సమర్పించామని నిర్వాహకులు తెలిపారు. 5 క్వింటాల కూరగాయలు శాకంబరి అలంకారానికి తాము వినియోగించామని వారు పేర్కొన్నారు. మాసంలో వర్షం చినుకులు పడి కూరగాయలు, ధాన్యాలు అన్నీ కూడా చాలా బాగా పండుతాయండి. అవన్నీ ముందు అమ్మవారికి సమర్పించాలనే మంచి ఉద్దేశంతో అమ్మవారిని ఆ కూరలు తీసుకొచ్చి శాకంబరిగా అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం అమలాపురంలో వైశ్య సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వాసవి అమ్మవారిని చాలా చక్కగా శాకంబరి అవతారంలో అలంకరించడం జరుగుతుంది. ఈసారి మరో ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి సారి తీసుకురావడం జరిగిందండి. 150 మంది మహిళలం గడియార స్తంభం దగ్గర నుంచి పసుపు చీరలతో, సారెతో, రకరకాల స్వీటులతో, రకరకాల పళ్ళుతో ఊరేగుతూ అమ్మవారికి తీసుకొచ్చి సారె సమర్పించడం అయింది. భక్తులందరూ కూడా చాలా భక్తి పార్వస్వంతో జై వాసవి నినాదాలతో మారిపోయిపోయిందండి ఊరంతా కూడా.